హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీ టీవీ. 'కింగ్డమ్' సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇది విజయ్ దేవరకొండ ఎప్పటినుంచో ఒక హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. విజయ్ దేవరకొండ ఇదొక స్పై థ్రిల్లర్ కథను ఎంచుకోవడానికి కూడా అదే కారణం. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. గౌతమ్ తిన్ననూరి తన గతం సినిమాలతో పోలిస్తే 'మాఫియా' సినిమా కొంచెం విభిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఆహ్, విజయ్ దేవరకొండ తన అన్న కోసం శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది. శివ వాళ్ళ అన్న పేరు సత్యదేవ్ శివ. తను చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. శ్రీలంకలో పెద్ద డాన్‌గా అవుతాడు. అసలు తను డాన్‌గా ఎందుకు అవుతాడు? తనని ఏ విధంగా కలుసుకుంటాడు? పెద్ద డాన్‌లు ఇతన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అక్కడి నుంచి వాళ్ళ అన్నని ఎలా కాపాడుకొని విజయ్ దేవరకొండ తీసుకొస్తాడు అనేది స్టోరీ అనమాట. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్ అయితే బావున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే బావుంది. సెకండ్ హాఫ్‌తో పోలిస్తే ఇందులో విజయ్ దేవరకొండ నటన అయితే చాలా బావుంది. సత్యదేవ్ గూడా బానే చేశాడు. భాగ్యశ్రీ రోల్ చాలా తక్కువగా అనిపిచ్చింది. తర్వాత వెంకటేష్ అనే మలయాళం నటుడు చేసిన తన పాత్ర అయితే చాలా బావుంది. ఆహ్, ఇందులో విజువల్ గ్రాండ్‌గా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్‌లో కొంచెం వయలెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఆహ్, అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఈ సినిమా అయితే మొత్తానికి గ్యాంగ్‌స్టర్ డ్రామాలు, స్పై ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే నచ్చొచ్చు. ఓకే అండి. ఓవరాల్‌గా అయితే ఓకేగా ఉంది సినిమా.